శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారి జాతకులు మార్చి మాసం 22వ తేదీ అనగా శనివారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక ఫోన్ కాల్ మీకు ఆందోళన కలిగిస్తుంది. ఏం జరగబోతుంది, ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీరి జాతకానికి సంబంధించి ఈ రోజున ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు కష్టాన్ని చూసి చలించిపోరండి. కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని ముందుకు సాగిపోతుంటారు. నిరాశను దరిచేరనివ్వరు. జీవితంలో అపజయాలు చూసిన ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసే తత్వము ఈ రాశి జాతకుల సొంతము. అయితే విజయాలు కూడాను సరైన సమయంలో అందుకుంటారు. ఎప్పుడూ దూకుడుగా, చలాకీగా ఉంటారు. వీరి మాట నేర్పరితనంతో అందరినీ ఇట్టే ఆకట్టేస్తారు. ఏ పని అయినా సరే మొదలు పెట్టి పూర్తి చేసే వరకు కూడాను అస్సలు విడిచిపెట్టే తత్వం కాదు. ఈ రోజున వీరికి మిశ్రమంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక ఫోన్ కాల్ ఆందోళన కలిగించే వార్తనైతే మోసుకు రాబోతుంది. అది మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించింది కావచ్చు, మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు. ఇలా ఎవరి గురించి అయినా సరే ఒక ఆందోళన కలిగించే న్యూస్ ని అయితే ఆ ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇది మీకు ఆశ్చర్యంతో పాటుగా కాస్తంత ఆందోళన కలిగిస్తుంది. అయితే మీ సన్నిహితులకు ఎటువంటి సమస్య అయినా సరే, లేకపోతే ఏ ఇబ్బంది అయినా సరే ప్రమాదం పొంచి ఉన్నట్లయితే దాని నుంచి కాపాడమని ఆ శివయ్యను మీరు ఖచ్చితంగా వేడుకోండి. శివ భగవానుడు మీ యొక్క మొర ఆలకించి వారికి పొంచి ఉన్న ఆ ప్రమాదం నుండి కానీ, సమస్య నుంచి కానీ వారిని ఖచ్చితంగా బయటపడేస్తాడు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశికి చెందిన పురుషులకు పోలీసులతో వాగ్వివాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. అలాగే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పాలి. ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు సంతృప్తిని అయితే ప్రసాదించబోతుంది. మీరు ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వృత్తి జీవితానికి, వ్యాపార జీవితానికి, ఉద్యోగ జీవితానికి, అలాగే ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నా బంధువులను కలుసుకునే ఒక అవకాశం కూడా ఈ రోజు మీకు రాబోతోంది. బంధువుల నుంచి ఒక శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని కూడా అందుకోబోతున్నారు. చాలా కాలం క్రితం మీకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఏదైనా ఆహ్వానాన్ని అందుకుంటారు. దానికి సంబంధించి వారు మీ ఇళ్లు వెతుక్కుంటూ వచ్చే అవకాశం కూడా కానవస్తూ ఉన్నది. వారిని కలుసుకోవడం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి. అలాగే ఒకప్పుడు చాలా క్లోజ్ గా ఉండి విడిపోయిన వ్యక్తులతో ఈ రోజు ఫోన్ కాల్ మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే వంశపారంపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తుల కోసం చాలా రోజులుగా పోరాడుతున్నారో వారు దానికి సంబంధించిన శుభవార్తను కూడా రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో కానీ, ప్రేమ భాగస్వామితో కానీ చిన్న గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరము. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయండి. హనుమాన్ చాలీసా పాటించండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపార పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.